ఈరోజు ఉదయం నా కూతురు పొలానికి వెళ్తుంటే ఆ నా కొడుకులు ముగ్గురు మానభంగం చేయబోయారయ్యా. రాయ్ ఊరి కుక్కలైనా ఊళ్ళోకి కొత్త వాళ్ళు వస్తే రాకుండా కాపలా ఉంటాయి. పిచ్చి కుక్కలే ఊళ్ళో వాళ్ళని కరుస్తాయి. ఈ పిచ్చి కుక్కల్ని వేసేయండి రా. ఎరా న్యాయం జరిగింది కదా? అయ్యా న్యాయం జరిగిందయ్యా. వస్తానయ్యా. నాకెయ్యి. ఎందుకంటే అంత తొందర? వేస్తున్నాను కదా. ఊర్లో అందరికి పేపర్ వేసేసా, కడుపులో ఏదో పడాలి. అత్తమ్మా రానాని కూర్చో. ఊట్లో పేపర్ వేసి ఎంత అలసిపోయాడో. వచ్చాడు. కడుపు నిండా తిన్నాను. ఎలా చిక్కిపోయావు చూడు. అంత బాగా చిక్కిపోతున్నానా అత్తమ్మా? చిక్కుతావురా అత్తమ్మా. తిను. తిని ఊరి మీద పడటానికా? దున్నపోతులాగా తింటున్నావు కదరా. అద్దరిచ్చాను ఏమా అత్తమ్మా. ఏంట్రా ఇది? రేయ్, తిండి దగ్గరున్న తెలివి పని మీద కూడా ఉండాలి. ఎందుకండి అస్తమానం వాడిని తిండి దగ్గర ఆడిపోసుకుంటారు? ఎలా అయిపోడు చూడండి పాపం. మా అమ్మ నాన్న ఉంటే ఇలా అనేవారా? ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఇదిగో నీ ఇష్టం వచ్చినటువంటి వేపి ఎందుకు పనికి మాలిన వాళ్ళకి చేయవే. అరే ఎందుకంత కోపం? పెట్టు, ఇది కూడా వాడికి. తినరా, తిని ఊరి మీద పడు. నువ్వు తిన్నాని. తిన్నాను, తిను. కర్మ కర్మ చిచ్చి. చూడండి, ఈ కాంట్రాక్ట్ కోసం చాలా కాంపిటీషన్ నడిచింది. ఫైనల్గా మీకు శాంక్షన్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మీకే ఇవ్వడానికి కారణం మీరు నిజాయితీగా పనిచేస్తారు సార్. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను సార్. ఇది నా ఊరు. ఇక్కడ ఏ కాంట్రాక్ట్ అయినా నాకే రావాలి, నేనే చెయ్యాలి. లాస్ట్ ఇయర్ మీకు ఇచ్చిన కాంట్రాక్టు బాగా చేయలేదు కాబట్టి మీకు 3 ఏళ్ల పాటు ఎలాంటి కాంట్రాక్టులు ఇవ్వకూడదని మాకు ఆర్డర్లు వచ్చాయని చెప్పాను కదా. చెప్పచ్చు, కానీ నువ్వు చేయకూడదు. ఇది నా ఊరు. ఏ కాంట్రాక్ట్ అయినా నేనే చెయ్యాలి, నేనే చేస్తాను. గుణ, గట్టిగా అరవకో. కొంతసేపు తరువాత ఇంకా గట్టిగా అరుస్తావు. తరువాత అరవడానికి కూడా ఉండవు, తెలుసా? అరే ఇంతనేనా మాటలు? డూమ్ టాక్. అరే డూమ్ టాక్ అరా, డూమ్ టాక్ వదలు.